మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే పెద్దని, మీ పేరు? నా పేరు రాములే. ఇప్పుడు కందుకూరు ఎమ్మెల్యే అయ్యన్నారు ఉన్న కదా, ఇంటూరు నాగేశ్వరరావు గారు ఎట్లా చేస్తున్నారు ఇక్కడ? బాగానే చేస్తున్నాడు, ఇప్పటికేం పర్వాలేదు. చంద్రబాబు నాయుడు కూడా పింఛన్లు ఇవ్వటం కానీ 7,000 పింఛన్ ఇచ్చాడంటే చంద్రబాబు నాయుడు ఒక్కడే ఇచ్చాడు. ఎవడోళ్ళు కాదు ఇవ్వాలంటే, చెప్పినవి అన్ని ముందలు కూడా ఇవ్వాలంటే ఎవడోళ్ళు కాదు, ఇస్తున్నాడు, బాగానే చేస్తున్నాడు. కందుకూరులో ఎట్లా చేస్తున్నారు అది చెప్పండి. అభివృద్ధి పనులు ఏ విధంగా ఉన్నాయి? కందుకూరు కూడా బాగానే రోడ్లు అవి వేస్తున్నారు, పల్లెల మీద రోడ్లు కూడా వేస్తున్నారు. మా ఊళ్ళో కూడా మనం 2 రోడ్లు వేసారు, చేస్తున్నారు. నిన్న మళ్ళీ మాదాపురం రోడ్డు ఒకటి ఎమ్మెల్యే ఓపెన్ చేశా, పొలుకూరు ఒకటి, మాదాపురం ఒకటి. పర్వాలా, ఇంత మాత్రం చేస్తే పర్వాలా, బాగానే చేస్తున్నాడు. ఇంకా ముందు కూడా బాగానే చేస్తాడు. ప్రభుత్వమే చేస్తారులే వీళ్ళు. ఇప్పుడు పోలారం కానీ అమరావతి కానీ 5 సంవత్సరాలు వెనకబడిపోయినాయిగా, బాగానే ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాడు. కేంద్రంలో కూడా బాగానే ఇస్తున్నారు డబ్బులు. నిన్న బడ్జెట్లో కూడా బాగానే పెట్టారుగా, డబ్బులు బాగానే ఇస్తారా, అయిపోతాయి, 2 అయిపోతాయి. అన్ని పనులు అన్నీ కూడా ఆగుతాయిలే. నిన్నది కూడా చెప్పాడుగా, మే నెలలో పిల్లవాళ్ళకి రైతు భరోసా మొత్తం మే నెల నాటికి ఇస్తానన్నాడు. పర్వాలేదు, అంత మాత్రం చేస్తుంటే ఇబ్బంది ఏమన్నది. థ్యాంక్ యూ పెద్దనా. నమస్తే పెద్దని, మీ పేరు? బ్రహ్మయ్య. ఇప్పుడు కందుకూరి ఎమ్మెల్యే అయినటువంటి నాగేశ్వరరావు గారు ఏ విధంగా చేస్తున్నారు, ఏ విధంగా అభివృద్ధి పనులు చేస్తున్నారు? బాగానే చేస్తున్నాడు అనుకుంటున్నారు. మనం ఏం పోస్ట్ చూసింది కాదు, మనం చూడలేదు అనుకో, మనం చూడకుండా మనం అనకూడదు కదా. బాగానే చేస్తున్నాడు చెప్తున్నారు. అది ఇప్పటి వరకు మీకు తెలిసి ఏమేమి పనులు చేస్తుంటారు అభివృద్ధి? ఏముంది, మా ఊరు తెలుసు, మనం ఏం పక్కకు పోవడం కాదు. మా ఊళ్ళో 1-2 రోడ్లు వేసారు, అంతవరకు చేశారు. అది. థ్యాంక్ యూ. నమస్తే పెద్దని, మీ పేరు? కోటయ్య. ఇప్పుడు మన కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు గారి పరిపాలన ఏ విధంగా ఉంది? బాగా బ్రహ్మాండంగా ఉంది, బాగానే చేస్తున్నాడు. ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? ఇప్పుడు వరకు అన్ని చేశాడు అని చెప్పి నేను చాలా వరకు చేశాడు. అన్ని బాగానే జరిగింది. థ్యాంక్ యూ. నమస్తే సార్, మీ పేరు? నా పేరు గుడికోటయ్య అంటారు. సార్, ఇప్పుడు మన ఎమ్మెల్యే అయినటువంటి ఇంటూరు నాగేశ్వరరావు గారి పరిపాలన ఏ విధంగా ఉంది, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు? అన్ని చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు బాగానే ప్రతి పని చేస్తానని ఒప్పుకుంటున్నాడు, చేస్తానన్నాడు స్వామి. ఆయన ఇంటూరు నాగేశ్వరరావు గారు ఎమ్మెల్యే గారు, ఆయన అన్ని పనులు మట్టికి చేస్తున్నాడు. ఇంకా వాళ్ళు బడ్జెట్ వచ్చేస్తే సిమెంట్ రోడ్లు కూడా వేస్తామన్నారు సార్. అది బడ్జెట్ రావాలి, సిమెంట్ రోడ్లు కూడా వేస్తామయ్యా. జగన్ పార్టీ వాళ్ళు వేయలేదు అప్పుడు మాకు, తెలుగుదేశం వాళ్ళు అని అదయ్యా. ఇది మేము జగన్ పార్టీ వాళ్ళు సిమెంట్ రోడ్లు వేయలే మాకు, తెలుగుదేశం అని. మాది ఈ వార్డు అంతా 13వ వార్డు అంతా మా తెలుగుదేశం. అది సార్, ఇంటూరు నాగేశ్వరరావు గారు నమస్కారం. మా గుడికి కూడా 2 గేట్లు పెడతా అన్నారు, అవి కూడా ఏర్పాటు చేయండి సార్ నాయనకి. అది చేస్తానన్నాడు, చేస్తాను, బడ్జెట్ రాని అయ్యా ఇప్పుడు మనకి అని చెప్పాడు. ఇప్పుడు మా అందరికి కూడా బాగానే చేస్తాడు. ఇప్పటికి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని మీతో మాట్లాడటం కానీ అన్ని బాగా మాట్లాడతాడు, మంచి చెప్పరా, బాగా పద్ధతిగా మాట్లాడతాడు, అన్ని చేస్తాడండి. ఇంటూరు నాగేశ్వరరావు గారు నమస్తే, ఎమ్మెల్యే గారు పర్వాలేదు. అయ్యా, బ్రహ్మంగారి గుడి ముందు రోడ్డు అది ఒకటి ఇవ్వలేదు, జగన్ పార్టీ వాళ్ళు ఇవ్వలేదు మాకు, తెలుగుదేశం పార్టీ అని చెప్పారండి. ఇంటూరు నాగేశ్వరరావు గారు 2 అర్జీలు కూడా ఇచ్చాను, మీ బడ్జెట్ రాలేదని ఆగారు సార్, చేస్తారా అని చెప్పారు. అయ్యా, అది నమస్కారం సార్, చేసి పెట్టండి సార్. అది. నమస్తే సార్, మీ పేరు? రాఘవులు. ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు గారి పరిపాలన ఏ విధంగా ఉంది, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు? ఇప్పటికైతే బాగా చేస్తున్నాడు. ఇంటి ముందర పోయిన మర్యాద ఇచ్చి ఆయన చేస్తానని చెప్తా ఉన్నాడు. ఇప్పటికైతే ఏ డోకా లేదు, బాగానే జరుగుతా ఉంది. ఇంకంటే చెప్పలేము. అది రోడ్లు వేయటం అన్ని సమాధానంగా బాగా చెబుతున్నాడు. ఇంటి ముందర పోయిన మనిషిని సమాధానం చెబుతున్నాడు, చేస్తానని అంటున్నాడు. కొన్ని చేసి కూడా ఉన్నాడు బాగా ఊళ్ళో. దాన్ని బట్టి మేము కూడా మనవి కూడా చేస్తాంలే నేను ఒక అర్థమవుతా ఉన్నాం. అది ఏదైనా కాసిన కూర్చుని ఉంటే ఎలక్షన్ టైంలో మీకు ఇచ్చిన హామీలన్నీ చేస్తామంటున్నా. చేస్తామంట, మీకేం పర్వాలేదు చేస్తా, నేను ఉన్నాను కదా నేను అంటున్నాడు. ఏదో 2 చచ్చిపోయినా కూడా వచ్చి 10 రూపాయలు ఇచ్చిపోతున్నాడు, చేస్తున్నాడు. ఇచ్చిన అనకూడదుగా. వరకైతే పర్వాలేదు, ముందుగానే బాగానే చేస్తారని అనుకుంటున్నాను.
ఏదన్నా మరీ అనేతనంగా ఉండి మనం చచ్చిపోయి అట్టట్టు ఉంటుంది చూడు, అట్టోళ్ళకి వచ్చి చెప్పి ఏదో ఆయన చేతనైన కాడి 10 రూపాయలు ఇచ్చి కూడా వెళ్తున్నాడు. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే సార్, మీ పేరు? నా పేరు వెంకటేశ్వర్లండి. ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అయినటువంటి ఇంటూరు నాగేశ్వరరావు గారి పరిపాలన ఏ విధంగా ఉంది? ఇప్పటి వరకు ఏమేమి కార్యక్రమాలు చేశారు, ఇంకా ఏమేమి చేయాలనుకుంటున్నారు? ఇప్పటికైతే మనకైతే తెలియదండి. ఇప్పుడు పోయిన మనిషిని మటుకు గౌరవిస్తాం, చేయటం చేస్తామని అంటాడు. ఇంకా పర్వాలేదు ఇప్పటి వరకు అయితే. ఇంకంతే. రోడ్లు వేయటం గానీ అది ఇంకా ఏదైనా బడ్జెట్ రావాలి కదా. ఇంకా బడ్జెట్ లేకుండా మన ఆయన పెట్టి ఏం చేయలేడుగా. ఆయన అక్కడైతే రోడ్లకు శంకుస్థాపన చేస్తున్నారు. చేస్తున్నాడు, చేస్తాడు కూడా. ఇంకా మనకి పర్వాలేదు. పోయిన మనిషిని కూడా గౌరవించడం చాలా బాగానే ఉంటది. అది మీకు ఎలక్షన్ టైం ఇచ్చిన హామీలన్నీ చేస్తామన్నాడు. మనం మాకు కూడా ఏదో కార్యక్రమం కూడా వడ్డీ వాళ్ళకి, మాకు వడ్డీ సంఘం 200 మంది అండి మా కులం, 200 సంఘం. ఇక మాకు కూడా పోయినప్పుడల్లా గౌరవిస్తా చేస్తా. ఏదన్నా పోయిన మంచి చెప్పరకు కూడా ఇబ్బంది ఏమి ఉండదు, లేదు. ఇప్పుడు పర్వాలేదు. మీరు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా బాగానే చూస్తాడు, గౌరవిస్తాడు. మనిషిని కూర్చోమంటాం, చేయమంటాం. కానీ మనం చెప్పింది ఇప్పుడు ఇమ్మీడియట్ గానే ఏదైనా కావాల్సింది సంతకం పెట్టేస్తాడు. ఏదైనా పోలీసు వాళ్ళు చేస్తే అప్పుడు ఇమ్మీడియట్ గా నీకు ఏదైనా మనకు కావాలనుకున్నది ఫోన్లు చేపించేస్తుంటాడు. అది సార్. థ్యాంక్ యూ.